మన భారతదేశంలో 4 రాష్ట్రాలు అలాగే ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి శాసనసభ ఎన్నికలు అయితే జరిగాయి. అలాగే రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఆ రాష్ట్రాలు ఏవేవంటే తమిళనాడు, కేరళ, పుడుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్. ఈ 5 శాసనసభలకు ఎన్నికలు అయితే జరిగాయి. ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలిచిందంటే కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, తమిళనాడులో టీవీకే పార్టీ విజయ్ గారు గెలిచారు, అస్సాంలో బీజేపీ పార్టీ గెలిచింది, పుడుచ్చేరిలో బీజేపీ పార్టీ గెలిచింది, వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ పార్టీ అయితే గెలిచింది. ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలో ఎంకే స్టాలిన్ గారు సిట్టింగ్ చీఫ్ మినిస్టరు, ఆయన కూడా ఓడిపోయారు. వెస్ట్ బెంగాల్లో అయితే సిట్టింగ్ చీఫ్ మినిస్టరు మమతా బెనర్జీ గారు కూడా, అంటే వాళ్ళ ఎమ్మెల్యే సీట్స్ కూడా వాళ్ళు ఓడిపోయారు. ఇక్కడ మన భారతదేశంలో మొత్తం కానీ మనం చూసుకుంటే ఇప్పుడు 5 శాసనసభలకు ఎన్నికలు జరిగితే 3 శాసనసభల్లో మొత్తం బీజేపీ పార్టీయే గెలిచింది. పుడుచ్చేరిలో బీజేపీ గెలిచింది, వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచింది, అస్సాంలో కూడా బీజేపీ గెలిచింది. మన సౌత్ ఇండియన్ స్టేట్స్లో చూసుకుంటే కేరళ అయినా లేదంటే తమిళనాడులో అయినా బీజేపీ పార్టీ అయితే గెలవలేదు. ఇక్కడ మన సౌత్ ఇండియన్ స్టేట్స్లో అసలు బీజేపీ పార్టీ అనేది ఎందుకు గెలవదు అనేది మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.